ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. యెహోవా కొరకు ఎదురు చూస్తున్న వారిని నూతన బలంతో నింపుతూ పక్షిరాజు వలె పైకి రెక్కలు చాపి ఎగురునట్లుగా చేస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అలయక పరిగెత్తుతూ సొమ్మసిల్లక నడిచిపోతున్న అనుభవం కలదు. అయితే ఈరోజు మనం కొన్ని సంగతులను ఈ పక్షిరాజు గురించి చూడబోతున్నాం. మనందరికీ తెలుసు, ఈ పక్షిరాజులు ఆకాశంలో ఆకాశ వీధిలో ఎగురుతాయని, అంతరిక్షమున ఎగురుతున్నట్టుగా ఉంటాయని, ఎదురుగాలులను ఎదుర్కొంటూ వెళ్తాయని, వాటి రెక్కలు చాపి అన్ని పక్షుల కంటే ఎత్తుగా వెళ్తాయని, గూడు అక్కడ సిద్ధపరిచిన తర్వాత పిల్లలను అక్కడి నుంచి కిందకి వేస్తూ గూడు చెరుపుతూ ఆ పిల్లలకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తాయని, ఇవన్నీ కూడా మనం ఎప్పుడు వింటున్నవే కదా. ఈరోజు మనం ఇంకొక కోణంలో కూడా ఈ పక్షిరాజుల యొక్క బలమును చూడబోతున్నాం. అక్కడ నుండి ఎరను వెతుకుతున్న పక్షిరాజులు. రండి వెళ్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం మొట్టమొదటిగా చదువుదాం. యెషయా 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. హల్లెలూయా. అదేవిధంగా యోబు గ్రంథం 39వ అధ్యాయం 27, 28, 29 వచనాలు, మొత్తం 3 వచనాలు చదువుదాం. యోబు గ్రంథము 39వ అధ్యాయం 27 నుంచి. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికెక్కున, తన గూడు ఎత్తైన చోటను కట్టుకొనున, అది రాతి కొండ మీద నివసించును. కొండపేటు మీదను ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటను గూడు కట్టుకొనును. అక్కడ నుండియే తన ఎరను వెదుకును. దాని కన్నులు దానిని దూరం నుండి కనిపెట్టును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పక్షిరాజు గురించి ప్రభు ఆ రోజు యోబు గారితో మాట్లాడుతున్నారు. అనేక విషయాలను గ్రహింపచేస్తూ పక్షిరాజు గురించి కూడా తెలియచేస్తూ ప్రభు ఆ రోజు కొన్ని విషయాలు ఆలోచించమని యోబు గారితో మాట్లాడుతూ ఉన్నారు. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుతున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుం బిగించుకో, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు నాకు సమాధానం తెలియచెప్పుము అని యోబు గ్రంథం 38, 2, 3 వచనాల్లో యెహోవా దేవుడు సుడిగాలిలో వచ్చి యోబుతో అడుగుతూ ఉంటే, ఇక యెహోవా దేవుడు వేస్తున్న ఒక్కొక్క ప్రశ్న వెనక ఆలోచిస్తూ సమాధానమును ఆలోచిస్తూ ఫాలో అవుతున్న యోబు. మరలా చెప్తున్నాం, యోబుకు కలిగిన శ్రమను బట్టి, యోబుకు కలిగిన పరిస్థితులను బట్టి, తనని చూడ్డానికి వచ్చిన స్నేహితులు తనని ఆదరిస్తున్నారో తిడుతున్నారో తెలియక, తనని అర్థం చేసుకున్నారో అపార్థం చేసుకున్నారో కూడా తెలియని ఒక స్థితిలో ఉన్న యోబు మాట్లాడుతున్న విపరీతమైన మాటలకు
సుడిగాలిలో యెహోవా దేవుడు ప్రత్యక్షమై ఇక యోబుతో అంటున్న మాటలు ఇవి. ఏమని? జ్ఞానము లేని మాటలు చెప్పుతున్న వీడెవడు? ఆలోచన చెప్పుతున్న, ఆలోచనను చెరుపుకుంటున్న వీడెవడు? పౌరుషం తెచ్చుకొని నీ నడుం బిగించుకొని నేను అడుగుతాను ఇక ప్రశ్నలు, నీవు దానిని నాకు తెలియ చెప్పమని యోబుతో చెప్తున్న దేవుడు. ఇక ఒక్కొక్క ప్రశ్న ప్రభు అడుగుతూ వస్తున్నారు. భూమి గురించి అడిగారు, వెలుగు చీకట్ల గురించి అడిగారు, సముద్రం గురించి అడిగారు, తూర్పు గాలి గురించి అడిగారు, ఉరుముల గురించి అడిగారు, అలా జలరాశుల గురించి అడిగారు, లేళ్ళు గురించి అడిగారు, కొండ మేకల గురించి అడిగారు, గురుపోతు గురించి అడిగారు, నిప్పుకోడు గురించి అడిగారు, గుర్రము గురించి అడిగారు, మిడత వలె ఎగురుతున్న గుర్రములను గురించి అడిగారు. అలా అడుగుతూ ఇప్పుడు పక్షిరాజు గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. చూడండి, ఈ ప్రశ్నలకు గనక సమాధానం మనం ఆలోచించగలిగితే, దేవుడు అనుగ్రహిస్తున్న గ్రహింపు జ్ఞానం మనకి కలిగితే, వివేక ఆత్మ ద్వారా ఆయన ఇస్తున్న గ్రహింపు గనక మనం పొందగలగడానికి కొంచెం సమయం మనం వెచ్చించి దాన్ని సంపాదించుకొనగలిగితే చాలా ప్రశ్నలకు మనకు సమాధానం వస్తుంది. అలా సమాధానం రావడం వలన ఆలోచనను చెరుపుకుంటున్న అనుభవంలో నుండి ఆలోచనను వినే అనుభవంలోనికి వెళ్తాం. జ్ఞానము లేని మాటలు మాట్లాడుతున్న అనుభవంలో నుండి జ్ఞానము కలిగి మాట్లాడే అనుభవంలోనికి వెళ్తాం. ఈ పక్షిరాజు గురించి ఇప్పుడు ఆలోచిస్తున్న ఈ ఆలోచనలు మనల్ని జ్ఞానములోనికి తీసుకుని వెళ్తాయి. అనవసరమైన నానా విధములైన ప్రశ్నల చేత నిండుకుపోయిన ఈ జీవితం, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అని నిన్ను వెంటాడుతున్న ప్రశ్నలకు సమాధానంగా నీవిస్తున్న జీవితం ఇక మీదట ఎదురుగాలులకు ఎదురు వెళ్తున్న పక్షిరాజు వలె ఎందుకు ఇలా జరుగుతుందో నీ జీవితమే సమాధానంగా, ఏది జరిగినను దేవుని పక్షమున ఉన్నవానిగా ఇక నీవు నిరూపిస్తున్న ఒక నూతనమైన లెవెల్లో దేవుడు అనుగ్రహిస్తున్న బలము చేత ఎగరాలనుందా? అయితే ఈ ప్రశ్నల గురించి ఆలోచిస్తావా? ఈరోజు యోబును అడుగుతున్న అదే దేవుడు నీతో ఈరోజు ఇదే ప్రశ్న అడిగితే నీ సమాధానం ఏమిటి? పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కునా? అయ్యా, నీ పర్మిషన్ తీసుకుని పక్షిరాజు ఆకాశ వీధిలోకి వెళ్తుందా? నువ్వేమైనా సలహాదారుడువా, లేదా దానికి అధికారివా? యెహోవా కొరకు ఎదురు చూడడానికి నీకు ఇంకొక వ్యక్తి యొక్క పర్మిషన్ కావాలా? నువ్వు పక్షిరాజు వలె పై పైకి ఎగరాలనుందా? అయితే నువ్వు ఎదురు చూడవలసింది మనుష్యులను గురించి కాదు, యెహోవా కొరకు. తన గూడు ఎత్తైన చోటను కట్టుకొనునా? నీ పర్మిషన్ అడిగి
తన గూడు ఎత్తైన చోట్లో కట్టుకోవాలా నాన్న? నీ పర్మిషన్ లేకుండా ఏం చేయకూడదా? హలో, సర్వము నేనే నియంత్రిస్తున్నాను అనుకుని ఫీల్ అవుతున్నా అనేకులకు దేవుడు సూటిగా అడుగుతున్న ప్రశ్న, పక్షిరాజు జాడ నీకు తెలుసా? అది నీ పర్మిషన్ అడిగి ఏమైనా చేస్తుందా? సమస్తము కాలచక్రమును త్రిప్పుతున్న దేవుని ఆజ్ఞను లోబడుతూ ఆయన ఇచ్చిన మహాకృపను బట్టి భూమి మీద నువ్వు ఎలా కదులుతున్నావో అలాగే పక్షులు కూడా ఎగురుతున్నాయి. వాటన్నిటి మీద రాజుగా ఉన్న పక్షి రాజు కూడా ఎగురుతున్నాడు. నిన్ను బట్టి కాదు, నీ పర్మిషన్ బట్టి కాదు. ఎగురుతున్నది నీ బలమును బట్టి కాదు. అక్కడ గూడు నివాస స్థలం ఏర్పాటు చేసుకుంటున్నది కూడా నీ పర్మిషన్ అడిగి కాదు, నీ ప్రమేయం లేకుండా ఇవన్నీ జరుగుతున్నాయి నాన్న. ఇన్ని జరుగుతుండగా, ఇన్ని మన ప్రమేయం లేకుండా జరుగుతుండగా మనం ఆయన చిత్తంలోనికి ఒకసారి వెళ్ళినప్పుడు ఇక మన ప్రమేయం ఏమీ లేకుండా దేవుడు నడిపిస్తున్న రీతిగా మన జీవితం కూడా నడిపించబడదా? ఈరోజు ఈ ప్రశ్నకు గనక సమాధానం ఆలోచించగలిగితే, అవును, నా పర్మిషన్ లేకుండానే సమస్తము జరుగుతుంది, దేవుని యొక్క పర్మిషన్ తీసుకునే సమస్తం జరుగుతుందన్న గ్రహింపులోని గనక ఈరోజు రాగలిగితే, మన జీవితం మీద పూర్తి కన్సెంట్ దేవునికి ఇవ్వగలిగితే, ఇక రాబోతున్న దినములు నడిపించబోతున్న విధానం చూడబోతున్నాం. మనం దానికి సాక్షులుగా ఉండబోతున్నాం. దీనికి రెడీ అయితే ఎవరైనా ప్రార్థన అందుకోండి. ఆమేన్. ఇక వినండి, అక్కడ నుండే తన ఎరను వెతుకును. ఎక్కడ నుండి? కొండపేటుల మీద ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటను గూడు కట్టుకొనును. తన గూడు ఎక్కడ కట్టుకుంటుందంటే కొండపేటుల మీద. ఇక ఆ కొండపేటుల మీద కడుతున్న ఆ గూడు ఎవరును ఎక్కలేని ఎత్తైన చోటట. ఎవరును ఎక్కలేని ఎత్తైన చోటులో నివాసం ఏర్పరచుకున్న తర్వాత అక్కడ నుండి తన ఎరను వెతుకును. అక్కడ నుండి తన ఎరను వెతుకును. ఈరోజు మనం ఏమేమి చెయ్యాలో మన ఆలోచన చొప్పున వెతికిన కాలం ఇక చాలు. ఇదిగో, దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ఉంటున్న అనుభవాల్లోనికి వెళ్దాం. అక్కడ నుండి ఎరని వెతుకుదాం. ఇంతవరకు మన చిత్తానుసారంగా ఏం చెయ్యాలన్నా, ఏ ఆలోచన వెంట వెళ్ళాలన్నా మన ఇష్టానుసారంగా వెళ్ళిన కాలం ఇక చాలు. ఇప్పుడు నుంచి ఒక తీర్మానం తీసుకుందాం. అయ్యా, ఎవరు ఎక్కలేని ఎత్తైన చోటికి నన్ను ఎక్కించు ప్రభు అని అడుగుదాం. అలా ఎక్కిన పిమ్మట అక్కడ నీకు నివాస స్థలం ఏర్పాటు చేసుకో. దేవుని సన్నిధిలో నివాస స్థలం ఉన్నాయి, అనేక నివాస స్థలాలు ఉన్నాయి. ఎవరు ఆయన నివాస స్థలం దగ్గర ఉండగలరు? ఎవరు ఆయన కొండ దగ్గర, కొండ మీద, ఎత్తైన కొండ మీద ఉండగలరు?
యథార్థమైన పెదవులు కలవారు, కళ్ళల్లాడ నాలుక కలిగిన వారు అక్కడ నివాస స్థలం ఏర్పాటు చేసుకోలేరు. అర్థమవుతుంది ఇంకొన్ని దినాల్లో మనకి ఈ విషయాలు. ఇంకొక 2-3 దినాలు మనకి ఇదే సబ్జెక్ట్లో మనం ఇంకొన్ని లోతైన సత్యాలను నేర్చుకోబోతున్నాం. కానీ ఈరోజు మనకు అర్థమవలసిన విషయం, ఎత్తైన కొండ ప్రదేశాల మధ్య నివాస స్థలం ఏర్పాటు చేసుకోవడం. నీవు ఎత్తైన స్థలముల మధ్య, కొండపేటుల మధ్య నివాస స్థలం గనక ఏర్పాటు చేసుకొని అక్కడ కనుక గూడు కట్టగలిగితే, అక్కడ నుండి గనక ఎర వెతకగలిగితే, ఇంతవరకు నీ చిత్తంలో నీ ఎరను వెతికేవేమో, కానీ ఇక నుండి ఆయన చూపిస్తున్న కళ్ళతో నీ ఎరని నువ్వు వెతుకుతావు. వ్యత్యాసం ఉంది. ఇంతవరకు నువ్వు ఏదనుకుంటే అది చేసావు, అది నీ ఎర తప్పిపోయిందేమో. కానీ ఇక నుంచి ఆయన చిత్తానుసారంగా నువ్వు ఎరని వెతుకుతావే, అది తప్పిపోదు. ఎంత డిఫరెన్స్ ఉంటుందో తెలుసా? చాలా డిఫరెన్స్ ఉంటుంది. అసలు కనుదృష్టిలోనే డిఫరెన్స్ ఉంటుంది. చూసి వెతుకుతున్న అనుభవంలో కంటే కూడా నెక్స్ట్ ఏం చెయ్యాలి అనేది నీకు దేవుడు చెప్తే నువ్వు చేసే విధంగా మారిపోతావు. హల్లెలూయా. నీ ఆలోచనతో కదిలిన కాలం ఇక చాలు. దేవుడు కదలమంటే కదులుతున్న ఒక అనుభవంలోకి అడుగు పెట్టి ఆ అనుభవాలు కూడా ఒకసారి రుచి చూడు. ఇక మన జీవితం ఆయనకి హ్యాండ్ ఓవర్ ఇచ్చేయాలి అనిపిస్తుంది. ఒకసారి గనక ఆ జీవితం అలవాటైతే, ఇక ఆయన నడిపిస్తున్న లెవెల్ గనక మనకు అలవాటైతే, అప్పుడు ఆకాశం మధ్యలోనికి వచ్చిన పక్షిరాజు ఆకాశము మీదనున్న ఆకాశ మహాకాశముల కంటే ఎత్తైన పరలోక రాజ్యములో నుండి ఒక ఆజ్ఞ జారీ అయి అది భూమి మీద నెరవేర్చబడబోతుంటే, అది మేలైనను కీడైనను మధ్యలోను ఉండి సూచనగా చూపించగలవు. అప్పుడు అయ్యో అనే శబ్దమైన రావచ్చు, ఆహాహా అనే శబ్దమైన రావచ్చు. నీవు ఏ శబ్దం చేస్తుంటే అది భూమి మీదకి సూచనగా ఉంటుంది నాన్న. దాని కన్నులు దానిని దూరం నుండి కనిపెట్టును. ఇక మీదట ఏమి చెయ్యాలి అనేది, ఎర్ర అంటే తెలుసు కదా. ఎర్ర అంటే ఇక మీదట ఆహారం. ఎర్ర అంటే ఒక సింహం కానీ ఒక పులి కానీ వేటాడాలి అన్నప్పుడు వాటి కన్ను దృష్టి ఒక దాని మీద పడుతుంది. అది లేడి కావచ్చు, వేరే ఇతర ఏ జంతువైనా కావచ్చు. ఒక దానిని అవి టార్గెట్ చేసాయంటే వేటాడి 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 వెంటాడి వేటాడి దానిని సంపాదించుకొని దాన్ని భక్షించేంత వరకు అవి విడిచిపెట్టవండి. ఎర్ర అంటే అలా ఉంటుంది. ఎర్ర అంటే టార్గెట్ చేసిన దాన్ని సంపాదించిన దాకా విడిచిపెట్టని ఒక అనుభవం. పక్షిరాజుకు ఎర్ర యెహోవా సన్నిధి నుండి గనక దొరికిందా, ఇక ఆ ఎర్ర దొరికేంత వరకు కూడా విడిచిపెట్టని ఒక అనుభవం. ఎంతమందికి అర్థమవుతుంది?
హల్లెలూయా. దయచేసి నిద్రమత్తు చాలు. నివాస స్థలం ఏర్పాటు చేసుకునే సమయం ఆసన్నమైంది. ఎరను అక్కడి నుంచి వెతికే అనుభవాల్లోనికి అడుగులు పెట్టే సమయం ఆసన్నమైంది. యెహోవా సన్నిధి నుండి ఎరను వెతుకుతున్న అనుభవాల్లోనికి అడుగులు పెడదాం. గద్ద రెక్కల మీద ఎక్కించుకుని వచ్చినట్టుగా ఇశ్రాయేలీల సైన్యమును మొత్తాన్ని కూడా ఎక్కించుకుని వచ్చిన తర్వాత కొండ ఎక్కే అనుభవాలను దేవుడు నేర్పించారు. కొండలు ఎక్కుతున్న అనుభవం, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే నిలబడే అనుభవంలోనికి ప్రభు తీసుకుని వెళ్తున్నారా? ఇదిగో అక్కడ నివాస స్థలం ఏర్పాటు చేసుకోవాలి. ఆయన కొండ దగ్గర నివాస స్థలం లేదా నివసించే అనుభవం శ్రేష్టమైన అనుభవం. ఎవరు ఆయన కొండ దగ్గర నివసించగలరు? ఎవరు ఆయన కొండ దగ్గర నివాస స్థలం ఏర్పాటు చేసుకోగలరు? దానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి నాన్న. ఎందుకు అంటే ఈ క్వాలిఫికేషన్స్ కనుక లేకపోతే నువ్వు పక్షిరాజు లాగానే కొండ ఎక్కచ్చు, గూడు కట్టచ్చు, కానీ దేవుడు ఆ గూడును ఉండనీయకుండా చేసేస్తాడు. మనం ఆ విషయాలు రేపు విందాం. ఈరోజు మనకి కన్ఫ్యూజన్ వద్దు. కానీ నిజముగా ఆయన పర్వతం దగ్గర ఉండాలని ఉందా? నిజముగా ఆయన సన్నిధిలో ఉండాలని ఉందా? అయితే కీర్తనలు 5వ అధ్యాయం చదువుదాం. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరం నీకు వినపడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు. ఉదయమున నీ సన్నిధికి నేను వస్తున్నప్పుడు నా మీదకి నీ యొక్క వెలుగు పడనివ్వు నాయనా. నీ సూర్యకాంతి నాకు కావాలి. ఎందుకు అంటే ఉదయం ఆ సూర్యకాంతిలో ఒక కార్యం జరుగుతుంది. అది నాకు జరగాలి. యోబు గ్రంథం 38వ అధ్యాయం 12-13 వచనాలు. యోబు గ్రంథం 38వ అధ్యాయం 12-13 వచనములు. అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించినట్లును, అది దుష్టులను తనలో ఉండకుండా దులిపివేయునట్లును నీవెప్పుడైనా ఉదయమును కలుగజేసితివా? అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితివా? హల్లెలూయా, హల్లెలూయా. గుడ్ మార్నింగ్. హలో చెప్పండి అందరు గుడ్ మార్నింగ్ అని. ఆమేన్, ఆమేన్. ఈరోజు ఒక్కొక్కరి జీవితంలో గుడ్ మార్నింగ్ అని చెప్తున్న ఆ మాటలో ఉన్న ఆ మాధుర్యం, ఆ వైభవం మనం ఈరోజు అనుభవించాలి. ప్రతి ఉదయం అరుణోదయం భూమి మీదకి వ్యాపిస్తున్న సమయం, భూమి యొక్క దిగంతముల వరకు కూడా అది వ్యాపిస్తుంది. అది వ్యాపిస్తున్న సమయం
అది దుష్టులను తనలో నుండకుండా దులిపివేస్తుందండి. చీకటి 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 దానిలో లేకుండా వెలుగును ఇస్తూ అలా ప్రయాణిస్తున్న అనుభవాల్లో వెళ్తుంది ప్రతి ఉదయం యొక్క అరుణోదయం. అటువంటి ఉదయమును నువ్వెప్పుడైనా కలుగు చేస్తావా? దాని అర్థం అది నీ వల్ల కాదు అని. మరి ఎవరి వల్ల సాధ్యం? దేవుని వలన సాధ్యం. అప్పుడు మన బాధ్యత ఏంటి? ఆ ఉదయం ప్రార్థనలో కనిపెట్టడం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఉదయం ప్రార్థనలో కనిపెట్టకుండా అయిపోతున్న పరిస్థితులు ఎందుకో తెలుసా? దుష్టత్వం ఎక్కడికి వెళ్ళిపోతుందో అని భయం. దుష్టత్వం ఎక్కడ విడిచిపెట్టాల్సి వస్తుందో అని నీ పరిస్థితులు నిన్ను పట్టి లాగి ఉంచుతున్నాయి. ఈ రోజు వాటిని దులిపి వేస్తావా? అరుణోదయంనకు దాని స్థలమును తెలిపితివా? లేదు. మరి దాన్ని తెలియజేసిన వారు ఎవరు? దేవుడే. అటువంటి నీతి సూర్యుని యొక్క కొండ దగ్గరికి వెళ్ళాలి అంటే ఉదయమున ప్రార్థించుకుంటూ మనల్ని మనం సరి చేసుకుంటూ సవరింపు చేసుకుంటున్న అనుభవాల్లోనికి వెళ్దాం. సవరించుకుందాం అని చెప్పండి. ఇప్పుడు రండి వెళ్దాం. 5వ అధ్యాయం కీర్తనలు 4వ వచనం. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడు కాదట. చెడుతనమును చూసి ఆయన యొద్ద ఉంచుకోరట, చోటు లేదట. ఈరోజు ప్రతి ఉదయం ఆ అరుణోదయ సూర్య కిరణాలు నిజముగా గనక మన మీద పడితే చెడుతనం మనలో నుంచి వెళ్ళిపోవడమే కాదు, చెడుతనముకు ఇక మీదట మనలో కూడా చోటు ఉండకూడదు. హల్లెలూయా. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు, పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. ఇలా ఉన్న సమయం కీర్తనలు 15వ అధ్యాయం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడయ్యా? కొండపేటులలో నివాసం మాకు కావాలి అంటే దుష్టత్వం మనలో నుండి తొలగిపోవాలి. చెడుతనంకు మనం చోటు ఇవ్వకూడదు. డాంబికులుగా మనం ఉండరాదు. ప్రతి ఉదయం ఈ రిఫైన్మెంట్ చేసుకుంటూ ఈ కొండ ఎక్కగలిగితే, ఎవరు ఈ కొండ దగ్గర నివసింపగలరు? పట్టుకోండి ఆ మాట. కొండ ఎక్కడం వేరు, నివసించడం వేరు. పలుకుదాం ఆ మాట. ఎక్కడం వేరు, ఉండడం వేరు. ఎక్కి పడిపోవచ్చు, నివసిస్తున్నవాడు ఎక్కి అక్కడ ఉంటాడు. జనసమూహం యేసయ్య దగ్గరకు వచ్చి రిటర్న్ వెళ్ళిపోయారు, ఎక్కి దిగిన అనుభవం. శిష్యులు ఆయనతో ఉండిపోయారు, నివసించిన అనుభవం.
ఈరోజు నివసించిన అనుభవంలోనికి వెళ్దాం. ఎవరు నివసించగలరు? ఎవరు నివాస స్థలం నిజముగా ఏర్పాటు చేసుకోగలరు? ఎత్తైన స్థలంనకు ఎక్కుతున్నామా? ఎక్కితే పడిపోవడానికి కాదు, అక్కడ నివాస స్థలం ఏర్పాటు చేసుకోవడానికి ఎక్కుదాం. యథార్థమైన మా ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అక్కడ నివసింపగలడు, అక్కడ గూడును ఏర్పాటు చేసుకోగలడు. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చెయ్యడు. తనతో ఉన్న వారికి కీడు చేస్తున్న పెదవులు కలిగిన నువ్వు నివాస స్థలం ఏర్పాటు చేసుకోలేకపోతున్నావు నానా. ఈరోజు ఈ ఉదయం ఈ మాటలు వింటున్నప్పుడే ఈ ఒక్కొక్క మాట నీ హృదయపు లోతుల్లోనికి చేరుతుందా? అయితే ప్రతి ఉదయం ఎలాగైతే తనలోని దుష్టులను ఉంచుకోదో, చెడుతనమును ఉంచుకోదో, చెడుతనమునకు చోటు ఇవ్వదో, అలాగా గనుక ఈ ఉదయ సూర్యకిరణాలు నీ హృదయంలో పని చేయగలిగితే, ఆ చెడుతనమును విసర్జించగలిగితే, ఆ అబద్ధపు మాటలు, కళ్ళల్లాడు మాటలు, కొండె మాటలు, చెడ్డ మాటలు విడిచిపెట్టగలిగితే, దానిని బట్టి వస్తున్న ప్రవర్తనను మార్చుకోగలిగి యథార్థమైన ప్రవర్తన కలిగి హృదయపూర్వకంగా నిజం పలకగలిగితే ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివాసం ఏర్పరచుకొనుట సాధ్యం. వాని క్వాలిటీస్ ఒకసారి చూడండి. తన పొరుగు వాని మీద నింద మోపడండి. ఇది సత్యం, ఇది అబద్ధం అని చూపించడం వేరు, నింద మోపడం వేరు. వంకాయల్ని చూసి ఇది పుచ్చు, ఇది పుచ్చు కాదు అని గుర్తించడం వేరు. కానీ పుచ్చు కాని దాన్ని పుచ్చని, పుచ్చైన దాన్ని మంచిదని చెప్పడం ఉందే, అది తీర్పు తీర్చడం, అది నింద మోపడం. అతని దృష్టికి నీచుడు అసహ్యుడండి. ఎవరికి? యథార్థవంతునికి నీచుడు అసహ్యుడుగా కనిపిస్తాడు. నీచుడిని పక్కన పెట్టుకుని షేక్ హ్యాండ్ ఇచ్చి చెయ్యేసి హ్యాపీగా ఉన్నావా? నువ్వు యథార్థవంతుడు కావు. అతడు యెహోవా యందు భయభక్తులు కలవారిని సన్మానించును. దయచేసి ఈ స్లైట్ డిఫరెన్స్ ని గమనిద్దాం. యెహోవా యందు భయభక్తులు గలవారిని అసహించుకుంటున్నవాడు యథార్థవంతుడు కాడు. కొండపేటల మీద నివాస స్థలం ఏర్పాటు చేసుకున్నవాడు కాడు. మేబీ ఎక్కి దిగుతున్న అనుభవంలో ఉన్నాడేమో, కానీ గూడు కట్టిన అనుభవంలో లేడు. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకివ్వడు. నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకోడండి. దోషిని నిర్దోషి అని, నిర్దోషిని దోషి అని ఎంచడు. ఎందుకు తెలుసా? తన నివాస స్థలం కొండపేటల మధ్యలో ఉంటుంది. తన నివాస స్థలం యథార్థమైన పరిశుద్ధ పర్వతం మీద ఉంటుంది. అక్కడ నివాస స్థలం ఏర్పాటు చేసుకోవడానికి తను పడిన ప్రయాస, తన వ్యయపరిచిన జీవితం
అబద్ధమును కొట్టివేస్తూ, చెడుతనమును కొట్టివేస్తూ, యథార్థమైన ప్రవర్తనతో కదిలిన నివసించిన అనుభవం ఉంది గనుకనే అపరాధిని నిరపరాధని, నిరపరాధిని అపరాధని ఎంచడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడును కదల్చబడడు. వీటి యొక్క మాటల అర్థం ఇక జీవిత ప్రయాణంలో గ్రహింపులోనికి వచ్చును గాక. ఆమేన్. అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి. నేను ఎన్నడూ కదల్చబడని అనుభవంలో ఉండాలి అనే ఆశ ఉందా? అయితే ఇక నివాస స్థలం ఇలాగున ఏర్పాటు చేసుకో. ఆయన సన్నిధిలో నుండి ఆయన చూపిస్తున్న కన్నులతో ఎరను చూడు. ఆయన ఏర్పాటు చేసిన ఎర నీకు కనిపిస్తుంది. ఆయన సిద్ధపరిచిన ఆయన చిత్తమును చేయుటయే నాకు ఆహారం అని చెప్పిన యేసయ్య ఆయన ఎరను ఆయన చూశారు. శిష్యులకు ఆ రోజు అదే చెప్పారు. ఈరోజు నీతో నాతో కూడా అదే చెప్తున్నారు. నాకు ఆహారం ఆయన చిత్తం, ఆయన చిత్తం నా ఎర. నీకు ఆయన ఎర కనపడాలి అంటే, నీకు ఆయన ఎర కనపడాలి అంటే ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివాస స్థలం ఏర్పాటు చేసుకో. పరిశుద్ధ స్థలం అని పలుకుతున్నప్పుడు అపరిశుద్ధ స్థలములు కూడా ఉన్నాయని అర్థం. హలో, పక్షిరాజు అని పలుకుతున్న సమయం పక్షిరాజు వలె కనిపిస్తున్న ప్రతిదీ కూడా యథార్థమైనది అనుకోకు. దానిలో కూడా డిఫరెన్స్ ఉన్నాయి, అవి రేపు చూద్దాం. కానీ ఈరోజు మన నివాస స్థలం కొండపేటల మధ్య కట్టుకుందాం. అక్కడ నుండి ఎరను చూద్దాం. దేవుని చిత్తం ఎరగా ఈ రోజు నుంచి కనబడును గాక. అది వేటాడి వెంటాడి అది సంపాదించుకున్న దాకా విడిచిపెట్టకూడని ఒక అనుభవంలోకి వెళ్దాం. ఈ ప్రయాణంలో అపరాధిని నిరపరాధిగా, నిరపరాధిని అపరాధిగా ఎంచద్దు. వెలుగుని చీకటిగా, చీకటిని వెలుగుగా ఎంచద్దు. ఒక రోషము కలిగిన సైన్యముగా కదులుదాం. ప్రార్థన చేద్దాం అక్క.